హాయ్ అండి, నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చనురమ్మాయి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? న్యూ ఇయర్ రాబోతుంది కదా. ఈ న్యూ ఇయర్ కి మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మైదా పిండి లేకుండా, చక్కెర లేకుండా, బెల్లం లేకుండా ఈ కేక్ అయితే మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓవెన్ లేకుండా ఈ కేక్ ని మనం గ్యాస్ స్టవ్ మీదే చేయొచ్చు. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఈ కేక్లో మనం తీపి కోసం ఖర్జూరాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఖర్జూరం 20 నుంచి 25 కాయలు తీసుకొని దాన్ని లోపల గింజంతా తీసేసి పొద్దున్నే కాచి చల్లార్చిన పాలనమాట 1.5 కప్పు దాకా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా నాననివ్వాలన్నమాట. ఎంత బాగా నానితే అంత బాగా ఫైన్గా పేస్ట్ అవుతుంది. సో గంట సేపు దాకా నానబెట్టండి, లేదంటే ఇంకా ఎక్కువసేపు నానబెట్టినా కూడా బాగా పేస్ట్ అవుద్ది. ఈ లోపు మనము పిండిని అయితే జల్లించుకోవాలి. ఇలాంటి జల్లెడు ఉంటుంది కదా, అదొకటి తీసుకొని 1 కప్పు దాకా గోధుమ పిండిని వేస్తున్నానండి. ఇది కప్పు మెజరింగ్ కప్స్లో ఉండే పెద్ద 1 కప్ అనమాట. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేస్తున్నాను నేను. తర్వాత వీటిరెండింటిని కూడా బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. జల్లించకపోతే కేక్ కలిపేటప్పుడు ఉండలు వచ్చేస్తుందండి. తర్వాత నేను గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నానండి కేక్. అందుకని ఇలాంటి లావుపాటి కుక్కర్ గిన్నెని కానీ ఏదైనా లావుపాటి బాండ్లు కానీ తీసుకొని సో దాన్ని మనము ప్రీహీట్ పెట్టాలన్నమాట. ఓవెన్లో చేసుకునే వాళ్ళైతే ఓవెన్లో 180 డిగ్రీస్ కింద 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టండి. ఈ లబ్బర్ అనేది తీసేయాలండి పెట్టేటప్పుడు. మనము ఆ లబ్బర్ అయితే ఉండకూడదు. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మనము ఈ కుక్కర్ని అనేది హీట్ పెట్టాలి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా ఖర్జూరపు పళ్ళని, ఇప్పుడు బాగా నానిపోయి 1 అవర్ పైన అయింది. మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. దాన్ని ఎటువంటి ముక్కలు బరకగా లేకుండా స్మూత్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో మనము 1/2 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి, నేనైతే రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నాను. సో దీంట్లో ఫ్లేవర్ లేకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టిన దాన్ని అంతా కూడా ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదా మనము గోధుమ పిండి ఇంకా బేకింగ్ పౌడర్, అది ఆ మిశ్రమంలో వేసేసి ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మనము పిండిని అనేది కలపాలండి. పిస్కర్తో అయినా ఇలాంటి చెక్క గంటతో అయినా కూడా మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఒకవేళ బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయాయి ఆ మిల్క్. ఇప్పుడు దాంట్లో నేను 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కొంచెం ఇలాచీ పౌడర్ కానీ వేసుకోండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు దాన్నంతా కూడా కలిసేటట్టు మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మరి ఓవర్ మిక్స్ చేయకూడదండి. ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో నేను చాప్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇవి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అవి 2 స్పూన్లు వేస్తున్నానండి. సో టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 2 స్పూన్లు వచ్చేసి చాకో చిప్స్ అనేవి వేస్తున్నాను. సో పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటుంది, పెద్దలు సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు అనమాట ఈ కేక్ని, డయాబెటిస్ వాళ్ళు కూడాను. సో మనం దీంట్లో చక్కెర ఏం వేయలేదు కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా కలిపేశాను. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోండి, దాని లోపల వచ్చేసి బటర్ పేపర్ వేసి పైన అంతా కూడా ఆయిల్ అప్లై చేశానండి. నేను అల్యూమినియం గిన్నెని తీసుకున్నాను, మీ దగ్గర స్టీల్ గిన్నె ఉన్నా కూడా తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సమానంగా అంతా కూడా ట్యాప్ చేసుకొని ఇందాక తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో అవి పైన కూడా వేస్తున్నాను. చూసేదానికి బాగుంటుంది, పిల్లలకి తినేదానికి ఇష్టపడతారు. తర్వాత చాకో చిప్స్ కూడా పైన అంతా ఈ విధంగా చల్లేసుకోవాలండి. మనకి కేక్ అయితే బ్యాటర్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా మనకి 10 నిమిషాలు అయిపోయింది అనమాట. కుక్కర్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ గిన్నెని తీసుకెళ్ళేసి ఆ మిడిల్లో పెట్టేసేయండి. ఇప్పుడు దాన్ని దాదాపు గంట సేపు దాకా కుక్ అవ్వాలండి. సిమ్లోనే కుక్ అవ్వాలి, పెద్ద మంట ఏమి పెట్టద్దు. సిమ్లోనే 1 అవర్ పాటు బేక్ అవ్వనివ్వండి. గిజిల్ ఏం పెట్టకూడదు, లోపల లబ్బర్ అది తీసేయాలి. 1 అవర్ కంప్లీట్ అయిందండి. కేక్ ఎలా ఉందో చూద్దాం రండి. లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది. ముందుగా మనం చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని చెప్పేసి. ఒక నైఫ్ తీసుకొని దాని లోపల గుచ్చి చూడాలండి. దానికి ఏదైనా అంటుకున్నట్టుగా వచ్చిందంటే ఉడకలేదని. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఒకవేళ మీకు ఉడకపోతే ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ కేక్ అయితే బాగా చల్లారిపోయి రూమ్ టెంపరేచర్కి రావాలి. కేక్ అయితే బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందాం రండి. ఒక నైఫ్ తీసుకొని సో చుట్టూ బాగా లూజ్ చేయండి దాన్ని, అప్పుడు ఈజీగా డీమోల్డ్ అయిపోద్ది కేక్.
సో వేడి మీద తీసారనుకోండి కేక్ అంటుకుపోవడం లేకపోతే ఇరిగిపోవడం జరుగుతుంది. చల్లారిపోయిన తర్వాత ఈజీగా మనకి కేక్ డిమోల్డ్ అవద్దు అనమాట. సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి అందరూ, వేడిగా ఉన్నప్పుడు అస్సలు డిమోల్డ్ చేయొద్దు, బాగా చల్లారిన తర్వాత తీయాలి. చూసారా మనకి కేక్ ఎంత బాగా వచ్చేసిందో, కొంచెం కూడా అంటుకోకుండా ఎంత బాగుందో చూడండి. స్ట్రక్చర్ కూడా కొంచెం కూడా మాడినట్టుగా లేదు, అచ్చం ఓవెన్లో చేసినట్టే వచ్చింది కదా. మనం దీంట్లో కొంచెం కూడా మైదా కానీ చక్కెర కానీ బెల్లం కానీ ఏమీ వాడలేదు. ఎంతో హెల్దీ రెసిపీ అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ కేక్ని తినొచ్చండి. ఖచ్చితంగా ఇంట్లో అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత స్మూత్గా ఉందో చూడండి. పిల్లలకైతే ఎంతో హెల్దీ అనమాట. అసలు డ్రై ఫ్రూట్స్ తిన పిల్లలు, ఖర్జూరం తినని పిల్లలకి అసలు ఖర్జూరం ఉందని కూడా తెలియదు ఈ కేక్లో. వాళ్ళు ఈజీగా కేక్ని తినేస్తారనమాట. చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఆ కలర్ ఎందువల్ల వచ్చిందంటే మనం గోధుమ పిండిని యూస్ చేసాం కదా, అందువల్ల వచ్చింది. ఇంకా దాంట్లో మనము ఖర్జూరం వేసాం కాబట్టి ఆ కలర్ అనేది వచ్చిందనమాట మనకి. ప్రతి ఒక్కరూ కూడా మస్ట్ అండ్ షుడ్ ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో హెల్దీ, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా కూడా హ్యాపీగా ఈ కేక్ అని తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ న్యూ ఇయర్కి ఈ కేక్ని అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండి. బాయ్.